హాయ్ అండి, శ్రీవారం ఇచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో తక్కువ నూనెతో చాలా హెల్తీగా చేసుకోగలిగే బీరకాయ ధనియాల కారం కూర అండి. ముందు వీడియోలో మనం నూపుడితో బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చూసాం కదా. చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేజీ బీరకాయలు తీసుకుని పైపొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. పోపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు అన్నీ తలొక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. 4 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ మీరు కారానికి తగినట్టుగా తీసుకోవచ్చు, ఎందుకంటే బీరకాయ ఉడికాక చాలా దగ్గర పడిపోతుంది కాబట్టి ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రేఖలు. గ్రేవీ ఇంకొంచెం టేస్ట్గా ఉండడం కోసం కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి. ముందు మనం పోపు వేయించుకోవాలండి. ఒక 2 స్పూన్లు నూనె సరిపోతుంది. నూనె వేడెక్కాక మనం తీసి పెట్టుకున్న పోపు వేసుకోవాలండి. కొద్దిగా పోపు వేగాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. అది కూడా వేగాక అప్పుడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. పోపు వేగిపోయింది కదండి, చల్లారేక మిక్సీ పట్టుకోవాలి. అదే మూకుల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బీరకాయ ముక్కలు వేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. బీరకాయలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది కదా, కాబట్టి మనకి తక్కువ నూనెతోనే చక్కగా కూర అంతా కూడా ఉడికిపోతుంది. పోపు చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా మిక్సీ పట్టేయకూడదు, ఇలాగ కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నూనె మనం తక్కువ వాడుకోవడం వల్ల చూడండి ఇలా పౌడర్ లాగా వస్తుంది. చూడండి కూర అంతా కూడా ఉడికి దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ తగ్గించుకుని వేసుకోవాలండి. ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇక్కడ మీకు నూనె అవసరమైతే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కూర అంతా. మూత పెట్టేసుకుని 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయిన బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారం ఇచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.